వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. అనకాపల్లి కేంద్రం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఆయా గ్రామాల్లో యూరియా నేరుగా సకాలంలో అందజేశామన్నారు. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే రైతులు గంటల తరబడి యూరియా కోసం వేచి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం ఆధారిత రాష్ట్రంగా జీడీపీ 35% వ్యవసాయం ద్వారా వస్తుందని తెలిపారు. అలాంటి వ్యవసాయాన్ని పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 10 మెడికల్ కాలేజీలు ఉంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 17 మెడికల్ కాలేజీలకు ఆమోదం తెలిపి 8,500 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి తద్వారా ఫ్రీ విధానంలో 1000 మెడికల్ సీట్లు కేటాయించి నిర్మాణాలు చేపట్టారు. ఈరోజు వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేసి ప్రైవేటు పరం చేసే ప్రక్రియలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం నుండి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాడుతుందన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓకి సమస్యలపై వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లాలోని సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు, కంబాల జోగులు, అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద, ముఖ్యంగా వ్యవసాయ సమయం, ముఖ్యంగా ప్యాడీకి సంబంధించి యూరియా రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం, చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం, ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవేవీ చేయకుండా వాళ్ళ రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాల్సినటువంటి అవసరం మా ప్రభుత్వానికి లేదు అన్నటువంటి తీరుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా